ఏడవ అధ్యాయం, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనమును కలిసి చదువుకుంటాము. యెహోవా నేను కంటకుని ప్రార్థించినప్పుడు నా కృపలో ప్రార్థన తీసుకున్నాను. దేవ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ పాటలో మైపులకు వచ్చిన స్తోత్రాలు తిరిగి చదవన రైతులను జ్ఞాపకం చేసుకుంటూ దాసుని బలపరచండి, ఆత్మకాలు స్వీకరించండి. త్వరలోక సింహాసనం నుంచి మీ స్వరమును మీ మాట దయచేయండి. సరిగ్గా ప్రార్థిస్తూ లోక పన్నెండు ప్రకారంలో నడిపించిన యేసుతో వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ ఈ రాత్రి వేళ మనము చూసిన మాట అది దావీదు యొక్క జీవితంలో తాను ఎంతో దేవుని మందిరమును ప్రేమించి దేవుని సన్నిధిలో గడుపుతూ మరి దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకొని మరి జీవిస్తూ వచ్చిన మరి అలాంటి సమయంలో మరి కొంతమంది శత్రువులైన వారు తను తరుముకు వచ్చినారు, బాధిస్తూ వచ్చినారు. అందుకని ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకున్న విషయం ఏంటంటే, యెహోవా నేను కంటకుని వ్యక్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. వాస్తవంగా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ మరి కంటకుని అంటే ఈ వాయిస్ అనేది వినపడుతుంది. కానీ దావీదు చాలా బిగ్గరగా మరి చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పూర్వ దినాల్లో భక్తులైన వారు అంటే నేను విన్నది చదువుతున్నాను. మరి పక్షిగారు దినాల్లో అంట మరి ప్రతి అటు వారంలో వాళ్ళు ఈరోజు బ్రదర్స్, ఈరోజు సిస్టర్స్ అటు ప్రార్థించేవారంట. ప్రార్థించే సమయంలో ఒకసారి ఒక అన్న వేరే ప్రాంతానికి వచ్చి విజిటింగ్ చేసినట్టు ఎప్పుడో చేస్తూ వచ్చినప్పుడు మరి ఆ దినాల్లో మరి జెహోషమ్మ మరి తమిళనాడు ఎప్పుడో ఆశ్చర్య బాగా జరుగుతుంది దినాలు. ఒక దినము ఎప్పుడో నుంచి అంకులు జెహోషమ్మకి వెళ్ళారంట. జెహోషమ్మకి వెళ్ళినప్పుడు